ప్రభునందు ప్రియులైనటువంటి సోదరి మనలందరికీ కూడా క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఫేస్బుక్ కార్యక్రమం ద్వారా ఈ లైవ్ ను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరూ కూడా ఎంతో ధన్యులుగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి చక్కటి మధురమైనటువంటి పాటల ద్వారా, అదే రీతిగా సుమధుర సంగీతం ద్వారా మనందరం కూడా ప్రభు సన్నిధిలో మనల్ని మనము మైమర్చి ప్రభు నామాన్ని ఆరాధన చేద్దాం. ఈ సమయంలో తడు చేయకుండా తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థనతో కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన. మహాకృప కనికరం గల మా ప్రియ పరలోకపు దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి ఈ యొక్క ప్రభు ఉదయకాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం బట్టి మేమందరం కూడా సమాజంగా కూడుకోలేక అయానతను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం దేవా. ఈ సందర్భంలో మమ్మల్ని కనికరించి ప్రభా, అయ్యా నాయన ఈ లైవ్ ద్వారానైనా ఈ రీతిగా మేము కలిసి నీ సన్నిధిని ఆరాధించే భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ చిత్తమైతే మేమందరం ఇంకా ప్రభా మందిరాలలో చేరి నేను ఆరాధించేటటువంటి గొప్ప భాగ్యమును మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రోజు ఈ యొక్క ప్రభా లైవ్ లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసలో జ్ఞాపకం చేసుకోమని, ఈ యొక్క ఆరాధన ద్వారా నీవే మహిమ పొందమని, అయ్యా పాటలు పాడేటటువంటి బిడ్డలకి కావాల్సిన గాత్రాలు దయచేయమని, అయ్యా నాయన ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నటువంటి బిడ్డల హస్తాల్ని మీరు అభిషేకించమని ప్రభా. ఇదిగో ఈ యొక్క ఆరాధనలో జరుగుతున్నటువంటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, అయా స్తుతి ఆరాధన ద్వారా ప్రభా, అయా వాక్యోపదేశం ద్వారా మా ఒక్కొక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు దర్శించమని వేడుకుంటున్నాం నాయన. అన్ని విషయాలలో మీ నామానికి మా అందరి ద్వారా ప్రభా మీరు మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన టార్చ్ ఉంది కదా, అది పేజీ అయ్యో పెద్ద టార్చ్ ఉంది కదా, ఆఫ్ చేసి అది కాదు. ఆ పెద్ద లైట్ బాగుంటుంది ఆ ఇంట్లోది. పోయిరా పది పెట్టాడబెట్టు. మంచిది. దయచేసి ఈ సందర్భంలో కరెంటు పోవడం ద్వారా కొంత అంతరాయం కలిగినందున క్షమించాలి. ఈ సమయంలో అందరం కూడా పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనందరికి వచ్చినటువంటి పాట సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడు అనేటటువంటి పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అక్కని పెట్టండి, వెనక్కి ఇటు మాల్పై అక్క మీదికి అమ్మ మీదికి లేదు. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును
నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించవే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నీది నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నీవు నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేవే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేవే. నీవు నాకిచ్చే మహిమయుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమయుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవుడికి స్తోత్రం. ఈ సందర్భంలో ప్రియులారా మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ సందర్భంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి నాన్నగారు ముందుకు వచ్చి తను ఒక చక్కటి మరి గమనీయమైనటువంటి భక్తి గీతాన్ని ఆలపించిన ఎండగా మనందరం కూడా పాట విని దానితో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో నాన్నగారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. మరొక పాట పాడుకుందామండి. మనమిన రావా దేవా, ఇక పేదల బాధలు తీర్చగరావా. మనమిన రావా దేవా, పేదల బాధలు తీర్చగరావా. మనమిన రావా దేవా, జన ప్రళయమునా జల ప్రళయమునా ఓవనుగాంచిన జయశీలుడవు నీవే రావా. జయశీలుడవు నీవే రావా. ఎర్ర సముద్రము పాయలు చేసిన, ఎర్ర సముద్రము పాయలు చేసిన ఇశ్రాయేలుల నడపిన దేవా. స్మరవిన రావా దేవా, ఇంకా పేదల బాధలు తీర్చగరావా.
పరకు పరగున పరమును వీడి పరకు పరగున పరమును వీడి భూమికే చెందిన బాలుడవయ్యా భూమికే బాలుడవయ్యా దాసుని మొరవిని దయ చూపిన మొరవిన రావా దేవా ఇక పేదల బాధలు తీర్చగరావా మొరవిన రావా దేవా దేవా పేదల బాధలు తీర్చగరావా మొరవిన రావా దేవా ఏలియా భక్తుడు అడవిలయుండగా ఏలియా భక్తుడు అడవిలయుండగా అన్నము దొరకని ఆ సమయమున అన్నము దొరకని ఆ సమయమున రాజుకు చేసిన గోధుమ రొట్టెలు రాజుకు చేసిన గోధుమ రొట్టెలు కాకోసముసే పంపిన దేవా మొరవిన రావా దేవా ఇక పేదల బాధలు తీర్చగరావా మొరవిన రావా దేవా ఇక పేదల బాధలు తీర్చగరావా మొరవిన రావా దేవా 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 చాలా సంతోషం. చక్కటి పాట పాడి వినిపించినటువంటి నాన్నగారిని బట్టి దేవునికి మహిమకరం గాక. పాట పాడి వినిపించినటువంటి నన్ను కూడా దేవుడు ఇంకా గొప్పగా వాడుకోవాలని మనసారా కోరుతున్నాను. ఈ సమయంలో అదే రీతిగా మరొక ప్రత్యేక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రియులారా, మీరందరూ కూడా లైవ్ లో మరి మాతో పాటు ఏకీభవిస్తున్నందుకు ప్రభుని బట్టి మిమ్మల్ని ఎంతగానో దేవుడు ఇంకా బలపరిచి వాడుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. సమయంలో పాస్టమ్మ గారు కూడా ముందుకు వచ్చి తను మరొక ప్రత్యేక పాట పాడి వినిపిస్తుంది. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల బలములతో కొనియాడబడుచున్న
వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మాదానందమే నాలో పరవశమే, మాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలోనే నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా. ఎడారి త్రోవలోనే నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా. నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి పాట పాడి వినిపించినటువంటి భాషను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే రీతిగా మరొక ప్రత్యేక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో మరి తమ్ముడు ప్రేమ్ ముందుకు వచ్చి తను కూడా ఒక ప్రత్యేక పాట పాడి వినిపించాలని మనసారా కోరుతున్నాను. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా,
సాక్షాతమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలుడా నా యేసయ్యా స్తోత్రాలుడా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించినటువంటి తమ్ముడు ప్రేమను బట్టి మరొకసారి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సమయంలో అదే రీతిగా మరొక పాట పాడుకొని ప్రభునామాన్ని మయంపరుద్దాం. మరి మీలో చాలా మందికి వచ్చినటువంటి పాట ఉండొచ్చు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటటువంటి పాట పాడుకొని ప్రభునామాన్ని మయంపరుద్దాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. ఉన్న చోట అందరూ కూడా చప్పట్లు కొట్టి మాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. సర్వలోకముని మహిమతో నిండియున్నది దేవా సర్వలోకముని మహిమతో నిండియున్నది దేవా గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేదని రకము గాన ప్రతిగానం చేసేదని రకము పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. దేవుని స్తోత్రం కలుగుగాక. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఉన్నచోట్ల ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు వారికి మనం సజీవులుగా ఉన్నాం. మన ద్వారా ప్రభువుకి ఎంతగానో మహిమ చెల్లించబడుతున్నాయి. ఆకంఠ స్వరము వలన కడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా ఆకంఠ స్వరము వలన కడప కమ్ముల పునాదులు కదలుచున్నవి దేవా
మరొక ప్రత్యేక పాట పాడుకొని ప్రభునామాన్ని మేపడదాం. ఈ సమయంలో మరి దేవుని సన్నిధిలో మనం ఎంతగా దేవుని స్తుతించినా నిజంగా ఆయన రుణం తీర్చుకోలేము. అంతగా దేవుని యొక్క సన్నిధిలో మనం స్తుతించవలసిందిగా స్తుతించలేమే అనుకోవాలి. కారణం ఏంటంటే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, దినమునకు నేను 7 మార్లు దేవుని స్తుతిస్తానంటాడు. నిజంగా మనం దినమునకు 7 మార్లు కాకపోయినా కనీసం ఇలా పునరుద్ధాన దినం వచ్చినప్పుడు 7 పాటలైన కనీసం పాడి దేవుని స్తుతించాలి. కానీ ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కువగా సమయం తీసుకున్న ప్రజలకి మరి విఘాతం కలిగించే పరిస్థితులు ఏర్పడతాయని తగినటువంటి సమయం ద్వారానే మీ అందరినీ కూడా బలపరచాలని ఆశపడుతున్నాం. ఈ సమయంలో మరొక ప్రత్యేక పాటతో మరి పాస్టర్ గారు ముందుకు వచ్చి మనలందరినీ కూడా ఆ పాట ద్వారా ప్రభు సన్నిధిలోకి నడిపించాలని ఆశపడుతున్నాను. పాస్టర్ ముందుకు వచ్చి పాట పాడి వినిపిస్తారు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, సుమిత్రదాతవై ఆరాధనా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధనా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే.
ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరించబడితిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరించబడితిని నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే చాలా సంతోషం. చక్కటి పాట పాడి వినిపించినటువంటి పాస్టర్ను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా మరి మరొక ప్రత్యేక పాట పాడుకుందాం చివరి పాటగా. ఆ తర్వాత స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో మరి తమ్ముడు ప్రేమ వచ్చి తను చివరిగా మరొక ప్రత్యేక పాట పాడి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.
విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆజ్ఞేయులతో ఆనందింపజేసి ఆనంద ధైర్యముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాల
ప్రియులారా, ఈ సందర్భంలో మరి ఇంతవరకు చక్కటి గమనీయమైనటువంటి పాటల ద్వారా మనందరం కూడా ఎంతగానో బలపరచబడ్డామని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో దయచేసి ఉన్న చోటనే ఈ లైవ్ లో పాల్గొంటున్నటువంటి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మీ తలలు వంచుకొని మరి ప్రార్థన పూర్వకంగా స్తుతి ఆరాధనలో మాతో పాటు ఏకీభవించవలసింది మనం చేస్తున్నాను. మనందరం కూడా స్తుతి ఆరాధన ద్వారా ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఎందుకనంటే దేవుని యొక్క దూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాల చేత అవి మరి దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రభువును మహిమపరుస్తూ ఉంటాయని పరిశుద్ధ గ్రంథంలో మనం యెషయా గ్రంథంలో గాని అదే రీతిగా ప్రకటన గ్రంథంలో గాని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా ఈ సందర్భంలో ప్రభునామాన్ని మహిమపరుద్దాం. తల్లు వంచుకున్నట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా ప్రభుని ఆరాధిస్తాం. దేవా మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు నా తండ్రి. ఇదిగో నాయన, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నమ్మినటువంటి మా జీవితాలలో ప్రభువా, ఇదిగో నా తండ్రి, మీ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నేటికి మమ్మల్ని ప్రభా సజీవులకలో ఈ భూమి మీద ప్రభా నిలబెట్టి మా అందరి ద్వారా ప్రభా నువ్వు ఎంతగానో మహిమ పొందుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ దినమును చూడలేక ఎంతో మంది ప్రభా అయ్యా మరణ పడకలు ఉండొచ్చు ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. అటువంటి పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టకుండా నాయన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజు ప్రభా ఇదిగో నాయన మా అందరి ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ లో ప్రభా నా తండ్రి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దర్శించవలసింది వేడుకొనిచున్నాము నా తండ్రి. ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, ఇదిగో నాయన తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభా. కాబట్టి నాయన నీ యొక్క నా తండ్రి నాయన వాక్యమైన సత్యమును ప్రభా మేము గ్రహించిన వాళ్ళం గనక ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజు నేను ఆరాధించబోతుండగా నాయన ఇదిగో మా అందరి ఆరాధన ద్వారా ప్రభా నువ్వు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన ఈ యొక్క ప్రభు ఆరాధనను లీడ్ చేస్తున్నటువంటి అయానికి స్తోత్రాలు. ప్రేమని ప్రభా మీరు అభిషేకించిన తండ్రి తన యొక్క ప్రభు నా తండ్రి కంఠ స్వరాన్ని ముట్టి ప్రభా ఇదిగో స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందాల్సింది వేడుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా. నేను ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ప్రభా అయ్యా నీ నామాన్ని మహిమపరచునైనటువంటి తమ్ముళ్ళకి వారి హస్తాలను అభిషేకించి నువ్వు మహిమ పొందమని వేడుకుంటున్నాము నాయన. దేవా మీకు వందనాలయ్యా. యేసయ్యానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన. ఇంకను ప్రభా నీకు ఆయాసకరమైనటువంటి అయా పాపము గాని ఎటువంటి దోషం గాని మాలో ఏ ఒక్కరిలో పని చేయకుండా దానంతటిని కూడా నీ సన్నిధిలో ప్రభా మేము కప్పుకోక ఒప్పుకొనిచున్నాము నాయన. ఇదిగో మా పాపములు నాయన మాకు తెలియకుండా ప్రభా ఏమైనా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని వేడుకొనిచున్నాము నాయన. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి నాయన, మా పాపములు మేము ఒప్పుకుంటే నీవు కనికరిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన. కృప చూపించండి అయ్యా, కనికరించండి నాయన. దేవానికి వందనాలు. పరిశుద్ధుడమైనటువంటి నీతో పాపులమైనటువంటి మేము ప్రభా అయా సహవాసం చేయలేము కనుక నా తండ్రి మాకును ప్రభా నీకును మధ్యలో ఉన్నటువంటి ఈ వారధి లాంటి ప్రభా ఆ యొక్క పాపమును తండ్రి అయ్యా కడిగి వేయడానికి తుడిచి వేయడానికి ప్రభా నీ ప్రియ కుమారుడైన క్రీస్తును మా కోసం పంపించావు. అందును బట్టి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు చూపిన ప్రేమకై నువ్వు చేస్తున్న త్యాగమునకై ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేం గాని ప్రభా విరిగి నలిగిన హృదయముతో నీకు ఇష్టమైన బలులను మేము సమర్పించాలని ఆశపడుతున్నాం. దేవా మీకు స్తోత్రములని అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. అందరం కూడా దేవుని స్తుతిద్దాం. స్తోత్రములు 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 నాయన. యేసయ్యా నీకు వందనాలు 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 అని చెప్పేసి మనసారా నోరారా ఇదిగో ఈ సందర్భంలో పాట పాడుతూ ప్రభునామాన్ని మేము పడుతాం. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు ప్రభువా. స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదును నేనే మౌదును
నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు